మనం అందమైన ప్రపంచంలో నివసిస్తున్నాము. మీ చుట్టూనున్న అద్భుతమైన వాటిని చూడండి. ముందుగా ఇదంతా ఎలా ప్రారంభమైనదని బైబిల్ చెబుతుందో చూద్దాం. దేవుడు ఆకాశములను భూమిని సృజించెను. చీకటిని వేరు చేసి వెలుగు కలగాలి అన్నాడు. ఆయన ఆ వెలుగును పగలు అని, చీకటిని రాత్రి అని పిలిచాడు. మొదటి రోజు దేవుడు పైనున్న నీటిని, క్రిందున్న నీటిని వేరుపరచుటకు ఒక విశాలమును కలుగజేశాడు. ఆ విశాలమును ఆకాశము అని పిలిచాడు. రెండవ రోజు అయిపోయింది. ఇంతా ఒక్క చోటికి చేర్చాడు. అప్పుడు ఆరిన నేల కనిపించింది. ఆయన ఆ నేలను భూమి అని, నీటిని సముద్రములు అని పిలిచాడు. తరువాత ఆయన గడ్డి, ధాన్యము మరియు పండ్లనిచ్చే చెట్లు చేశాడు. మూడవ రోజు అయిపోయింది. ఆకాశములో జ్యోతులను చేశాడు. ఆయన పగటి కోసం సూర్యుడిని, రాత్రి కోసం చంద్రుడిని మరియు నక్షత్రాలను చేశాడు. నాలుగవ రోజు అయిపోయింది. దేవుడు నీటిలో ఈదుటకు చేపలను, ఆకాశములో ఎగురుటకు పక్షులను చేశాడు. తరువాత దేవుడు జంతువులను చేశాడు. ఆయన పశువులను, అడవి జంతువులను, భూమిపై ప్రాకు పురుగులను చేశాడు. అన్నిటికంటే విశేషమైనది ఇంకొకటి చేయాలి అన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు పురుషుని, స్త్రీని తన రూపములో చేశాడు. పిల్లలను పుట్టించండి, ప్రపంచముపై అధికారాన్ని తీసుకోండి, చేపలను, పక్షులను మరియు జంతువులను సంరక్షించండి అని దేవుడు అన్నాడు. ఆరవ రోజు అయిపోయింది. దేవుడు తాను చేసింది మొత్తం చూశాడు. ఆయన సృష్టిని ముగించాడు. ఇది చాలా బాగుంది అన్నాడు. ఏడవ రోజు ఆయన ఏ పని చేయలేదు. ఆ రోజును ప్రత్యేకపరిచాడు. ఏడవ రోజు అయిపోయింది.